అయితే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన మంత్రివర్యులు మరి మన బీసీ కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మరి మీరు దీని మీద ఏదైతే సజెషన్ ఇవ్వాలనుకుంటారో అన్నగారు ఆధ్వర్యంలో ఏమని అంటారు కాబట్టి మన అందరి లక్ష్యం కూడా మరి నిజంగా పెద్దలు ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. దఫాల వారీగా బీసీలను మోసం చేస్తూ వాళ్ళు రాజకీయ అధికారాన్ని అందుకుంటూ మరి పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి 75 ఏళ్ళు దాటిపోయింది. మనం ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి రాష్ట్ర జనాభాలో సగానికి పైనే మొదటి నుంచి కూడా ఉంటా ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా 75 సంవత్సరాలు ఒక్క నాయకుడు మాత్రమే తయారు కాగలిగిండు. మాకు చదువు అందుతలేదు, స్కాలర్షిప్ అందుతలేదు, ఆ చట్టం ప్రకారం మాకు చదువు ఈ ప్రభుత్వాలు ఇవ్వాలి, తిండి ఈ ప్రభుత్వాలే పెట్టాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటు కాబట్టి మరి ఇంతమందిని ఇవాళ మాట్లాడేటటువంటి స్థాయికి తీసుకురాగలిగిండు. కాబట్టి మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం అందరం కూడా తయారై ఉన్నాం వారి భిక్షతోని వారి జ్ఞానంతో. మరి ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కుట్రలకు బలి కావాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని మరి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ఇది ఇక్కడికి లోపలికి వచ్చేంత వరకే మనకు పార్టీలు ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత బీసీ కుటుంబ సభ్యులమే. అట్లా ఎవరైనా ఫీల్ అవుతా అంటే నాకు పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు, అన్నగారికి అయితే అది కూడా ఉండదు అనుకుంటా. మనందరం మన జాతి బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారాన్ని అందించింది కూడా మనమే. కనీసం తెలంగాణ కోసం బలిదానమైనటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి చరిత్ర లేని ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీసీలందరూ ఖాళీ చేసిపోతారేమో అనేటటువంటి వాతావరణం ఏర్పడగానే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక లేవదు, ఇక అది లేచేది కాదు అని అంటున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ పుణ్యానికి దొరికినటువంటి బీసీల యొక్క వాదాన్ని ఎత్తుకొని ఆమె రోడ్డు మీదకి వచ్చి అలా బీసీలకు ఇది జరగాలి అది జరగాలి అంటుంది. ఇది కుట్రరా కాదా మరి మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది, అంతే కదా. అయితే రెండవది, బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీలకు దైవంగా భావించేటటువంటి నాయకుడు. మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ నేను తెల్లబట్టలు వేసుకొని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి ఆర్ కృష్ణన్న కారణం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పుకునేటటువంటిది అదే. అలాంటి సెంటిమెంట్ నాయకుని తీసుకొని వచ్చి అలా రాజ్యసభ ఇచ్చారు. సంతోషించాలి, మన జాతి బిడ్డకు మన అందరికీ సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యసభ ఇచ్చి గౌరవిస్తారు. కాబట్టి దాని ముసుగులో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చినవని మొత్తుకున్నా అందులో ఉన్నటువంటి నాయకుల యొక్క దుర్మార్గపు వైఖరికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అద్దం పట్టే విధంగా వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచి ఈ నియంత ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుండో మరి ఈ నియంతని ప్రాంతం నుండి తరిమేసేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ శక్తి కనపడకపోవడంతో వాళ్ళు ఏదైతే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, ఈ కొన్ని మాటలు చెప్తే గత్యంతరం లేని టైంలో మరి ఇలా బీసీలు వాళ్ళకు ఓట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ కుట్రలు కనపడతా ఉన్నాయి. నిజంగా వాళ్ళలో ఏ మాత్రం జ్ఞానం ఉన్నా జనాభా ఓటర్ లిస్టు వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, వాళ్ళు వేసినటువంటి లెక్కలు వాళ్ళ ముందే ఉంటాయి. కనీసం అంటే బీసీలు అంటే అంత అవగాహన లేకుండా గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళు ఏది రాసి పెడితే అది మేమే చేస్తున్నాం 1931 కులగణన చేసారు బ్రిటిష్ వాళ్ళ, తర్వాత మేమే చేస్తున్నాం అంటే ఈ 50-60 ఏళ్ళల్లో పరిపాలన చేసింది కూడా ఆ దుర్మార్గులే కదా. అయ్యాల వాళ్ళు చేసిరు, ఇవాళ మేము చేస్తున్నాం అంటే ఈ 75 ఏళ్ళల్లో మేజర్ షేర్ అంతా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది. కానీ వాళ్ళ కనపడలే. ఇవాళ ఈ ప్రాంతం నుండి తరిమేయబడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీసీ వాదాన్ని ఎత్తుకొని మరి మేము చేస్తున్నామని చెప్పి
ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేటటువంటి ముసుగులో మరి వాళ్ళ బీసీలను తగ్గించి ఓన్లీ ఓసీని మాత్రమే, ఎందుకంటే ఒక్కొక్కరి కుటుంబంలో నలుగురు గంటారు వాళ్ళు, మనమే ఒక్కొక్కరిని కూడా కనట్లే. ఇంతటి దుర్మార్గమైనటువంటి లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఈ పార్టీలన్నింటినీ కూడా దయచేసి అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం చేయి దాస్తే మనకి ఏది కూడా సాధ్యం కాదు, ఏది కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి మన నాయకులు కూడా గట్టిగా మాట్లాడితే రేపు నాకు బీఫామ్ ఇస్తారో ఇయ్యరో. మరి బీసీ సమాజం అంతా కూడా బీఫామ్లకు అలవాటై ఓట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి మరి నాకు బీఫామ్ రాకపోతే మేము గెలవమనేటటువంటి పరిస్థితి నిజం కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి దయచేసి సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సంఘాలన్నింటినీ కూడా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరి ఐక్య ఫ్రంట్గా ఏర్పాటు చేసి అల్టిమేటం జారీ చేయాలి తప్ప భిక్షాందేహి అని అడుక్కునేటటువంటి పరిస్థితి నుంచి 75 ఏళ్ల తర్వాత అయినా మనం రోడ్డుకెక్కి మరి అలా మనకు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో అదే ఇవాళ మనకు ఆదర్శం. ఇవాళ కేసీఆర్ గారు సరే మనకు శత్రువు కావచ్చు, మన జాతిని వంచవచ్చు, కానీ ఆ యొక్క ఉద్యమ పంద ఏదైతే అందులో ఉండి మనం నడిపించడం, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండరు. కాబట్టి ఆ ఉద్యమాన్ని మనం మరి ఆదర్శంగా తీసుకొని మన ఉద్యమ కార్యాచరణ ప్రకటించకపోతే ఇంకా కూడా వాళ్ళు ఏదో ఇవ్వమంటారు, ఇచ్చుడు లేదు. ఎందుకంటే ఈ 2-3 రోజుల నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎవరి పోరాటం వాళ్ళు చేయాలి, ఎవరి ఊర్లలో వాళ్ళు తిరగాలి. కాబట్టి ఇది జరిగేది కాదు. దయచేసి ఆర్ కృష్ణన్ అని చెప్తాను. ఎందుకంటే సరే ఇవాళ మేము వాస్తవంగా 30-40 ఏళ్ళ పైచిలకు అన్న ఉద్యమాలు చేస్తూ ఉండు. మేము అన్ని పార్టీలలో ఉండి పనిచేసి ఆ అగ్రవర్ణ నాయకుల దగ్గర మరి అనేక రకాల సేవలు చేసినప్పటికీ కూడా అంతిమంగా మనకి ఏదైనా అవకాశం వస్తుందంటే తెలుగులోనే ఏ రకమైనటువంటి అణచివేతలు చేస్తారో గమనించి మరి సావో రేవో తేల్చుకోవడానికి రోడ్డెక్కినాం. మేము వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాం, ఇంకా కూడా అదే వైఖరి జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనం అందరం కూడా ఏదైతే బీసీలం ఇవాళ జట్టు కట్టి ఇంతమంది మనం ఉంటే ఇవాళ తప్పుల తడకని తెలిసిన తర్వాత కూడా కనీసం రోడ్ ఎక్కలే. నేను కృష్ణాలకి ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వివరణ ఇవ్వండి. మీ డిమాండ్స్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరం కలిసి రిప్రజెంట్ వాళ్ళు అమలు చేస్తారా చేయాలి. ఇంకోటి ఏంటంటే చట్టం చేయాలి. సెక్షన్ 9 ద్వారా ఇవాళ తమిళనాడులో ఏ రకంగా 56-62 రిజర్వేషన్ అమలు అవుతా ఉంది, అది ఎట్లా అవుతా ఉంది దాని మార్గదర్శకాలు తెలుసుకోండి. ఆ పద్ధతిలో వీళ్ళు అమలు చేస్తే చేయనియండి, డ్రాప్ అయిదాం. కానీ మన ఉద్యమ కార్యాచరణ మాత్రం మనం మొదలు పెట్టకుండా ఇక్కడే కూర్చుంటే, ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఆ పార్టీలన్నీ కూడా ఇవాళ ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం అనగానే అక్కడ వాళ్ళు ఒక మీటింగ్ పెడతా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఒక మీటింగ్ పెడుతుంది, బీజేపీ ఒక మీటింగ్ పెడుతుంది. మనందరినీ కూడా ఎక్కడో ఒక పార్టీ ఏదో రకంగా ఎవరినో ఒకరిని ఇంపార్టెంట్ వాళ్ళని వాళ్ళకి అడాప్ట్ చేసుకొని మరి మన ఉద్యమ కార్యాచరణని డిస్టర్బ్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఇంతమంది అంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా 100కి 50 పైన మనం ఉన్నాం. ఎస్సీ ఎస్టీలు మనతో కలిసి వస్తారు, 80% వస్తాం. మనం అందులో 20% రోడ్డెక్కిన మన ముందరికి ఇవాళ ఆర్ కృష్ణ గారికి ఇచ్చిర్రు అంటే పుణ్యానికి వేలే. వాళ్ళకేమో అమ్ముకుంటే 100 కోట్లు 200 కోట్లు వచ్చేది. ఎందుకు ఇచ్చిర్రు అంటే 100 కోట్ల మంది ఇవాళ ఆర్ కృష్ణ మాట చెప్తే ఆర్ కృష్ణ నిలబడితే మరి ఇవాళ ఆయన మాటని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఆయన చేసిన పోరాటం ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఆ మేలు జరిగినటువంటి వాళ్ళు మేధావులు ఇవాళ అనేక సందర్భాలు చర్చలు చేస్తారు. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇవాళ అక్కడ ఉండగానే అక్కడి నుంచి ఉడబీకి మేమేదో ఇచ్చినట్టుగా ఉండాలి, వద్దన్నా ఉండేటటువంటి దాన్ని మేము ఇచ్చినట్టుగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం, మనల్ని గౌరవించినందుకు. కానీ మన కార్యాచరణని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు ఏంటంటే గల్లీకో బీసీ సంఘం అయిపోయింది, ఎవరి పంత వాళ్ళదే. ఇవాళ హరికృష్ణ వచ్చేటే మీటింగ్ పెట్టినట్టే ఇంకొక ఆయన తీసుకొని ఇంకొక మీటింగ్ పెట్టిస్తాడు, దీనికి దానికి సంబంధం లేకుండా. అరే 75 ఏళ్ళ నుండి ఇదే చేస్తారు కాబట్టి వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం అధికారంలో ఉంటారు. వాళ్ళు ఉన్నది ఎంతమంది, ఊరుకు 3 ఉంటారు. ఇవాళ 43 మంది 42 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే మనకు కొద్దిగానే ఉండాలి కదా. ఇప్పుడన్నా లేకపోతే ఎట్లా అంటున్నాం. ఇవాళ మనం నిజంగా అన్న ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండబడినటువంటి జాతులు ఒక జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 10 కులాలని ఐడెంటిఫై చేసి అక్కడ 10 కులాల నుంచి ఎవరికైతే ఆ ప్రజల మద్దతు ఉంటుందో వాళ్ళని డిసైడ్ చేసి తోల్దాం.
నీ కాడ పని చేసినప్పుడు ఆ కులాలన్నీ వచ్చి నీకు పనిచేసి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కులాలను పనిచేసి మనం పంచుకుందాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజాన్ని బీ భవనం నుండి దూరం చేయాలి అన్న మాట చెప్తే అదే ఏ ఫామ్ కావాలి. మరి ఆ స్థాయికి మనోళ్ళని చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మనకుంది. కాబట్టి దయచేసి అన్నగారు మీ పాదాలకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కింది స్థాయిలో దాదాపు నేను 2001 టీఆర్ఎస్ ఉద్యమం నుంచి ఈ రాజకీయాల్లోకి వచ్చిన టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంతోనే నాకు ఓటమి లేదు. నేను ఉప సర్పంచ్ కాచి అన్ని పదవులు నిన్న మొన్నటి వరకు కూడా జగదీష్ రెడ్డి మీద పోరాటం చేసిన తర్వాత నా DCMS బీకేషన్ తప్పితే నాకు ప్రజల నుండి ఎక్కడ కూడా ఓటమి లేదు. కానీ కింది స్థాయిలో జరిగేటటువంటి అణచివేత ఏ రకంగా ఉంటుంది అంటే మనం 100 మంది పనిచేసిన వాళ్ళ కులపోడు ఒక్కడు వస్తే వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. 100 ఓట్లు మనం వేస్తాం, వాడు ఒక్కడు ఉంటాడు, వాడు మాత్రం ఆయన పక్కన ఉంటాడు. ఆయన ఆ వేదిక వచ్చిన తర్వాత నన్ను ఒకరోజు ఒక మాట అడిగిండు, నీకేం తక్కువైంది DCMS ఇచ్చిన అన్నాడు. అరే నువ్వు DCMS ఇచ్చింది భయ్, నీకు నేను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు మంత్రి అయినావు, అది ఆయన మంట. వాస్తవంగా ఎమ్మెల్యే చేయకపోతే నాకు ఇస్తాడా, ఆయన ఎమ్మెల్యే కాకపోతే మంత్రి అవుతాడా? కానీ అది ఒప్పుకోరాలు. అందుకనే దయచేసి మనం ఇమ్మీడియట్గా ఏదైతే ఈ లెక్కలు తప్పని మనం అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. లేదంటే బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి, అసెంబ్లీ ముందర ఆర్కెస్ట్రాను కూర్చోబెడదాం, మనం వచ్చి కూర్చుందాం. ఈ లెక్కలు వాస్తవాన్ని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు కనుక రుజువు చేస్తే మనకు ఉద్యమం అవుతే ఏమవుతారో బానిసలు ఉందాం. తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్